హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం ధాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంటి వంటలకు రెస్టారెంట్ వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే రెస్టారెంట్లకు ధాబా స్టైల్ వంటలకు చాలానే తేడా ఉంటుంది. అలానే ధాబా వంటలు చేయడం అంత కష్టమైన పనేమి కాదు, చాలా తేలికగా చేసుకోవచ్చు. పైగా ఈ ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ రుచికి పెట్టింది పేరు. ఈ కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్ గా మరియు రిచ్ గా ఉంటుంది. అలాంటి రుచికరమైన ధాబా స్టైల్ కర్రీని ప్రిపేర్ చేసి ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ ని తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పన్నీర్ ముక్కలకు బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడాక మ్యారినేట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడాక 3 ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా సాజీరా, 1 ఇంచు పట్ట, బగారాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే ఇందులో సగానికి చీల్చినటువంటి 4 పచ్చిమిర్చి వేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక ఓ రెబ్బ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఈ కర్రీకి ఒక యూనిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 కప్పు టమాటో ముక్కలు వేసి టమాటో ముక్కలన్నీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కల్ని వేసుకోవడం వల్ల గ్రేవీకి రిచ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. టమాటోలన్నీ మగ్గాక 1/2 కప్పు చిక్కటి పెరుగు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 కప్పు వాటర్ ని పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. గ్రేవీ ఇలా బాగా మరిగాక మూత తీసి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చేతితో క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతిని వేసుకోవాలి. ఇలా కసూరి మేతిని వేసుకోవడం వల్ల పన్నీర్ కర్రీకి ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా అన్ని బాగా కలిసాక మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని రోటీస్ లోకి, నాన్స్ లోకి లేదా సింపుల్ గా రైస్ లోకి తిన్నా సూపర్ గా ఉంటుంది. ఈ పన్నీర్ కర్రీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.